అయ్యప్ప స్వామి చరిత్ర. మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి దేవతల కోరిక మేరకు మహిషాసురమర్దిని సంహరించింది. తన సోదరుడి మరణానికి కారణమైన దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మనామం జపిస్తూ ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమై తర్వాత మహిషి బ్రహ్మను ఒక కోరిక కోరింది. శివుడికి విష్ణువుకు జన్మించిన సంతానం తప్ప తననెవరూ సంహరించొద్దు అని కోరింది. బ్రహ్మ తథాస్తు అని మహిషికి ఆ వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరంతో మహిషి ఇంద్రాది లోకాలు తిరుగుతూ దేవతలను భయభ్రాంతులకు గురిచేసింది. మహిషి చేష్టలకు భయాందోళనకు గురైన దేవతలు మహావిష్ణువును శరణు కోరారు. దీంతో మహావిష్ణువు క్షీరసాగర మథనం అనంతరం దేవతలకు రాక్షసులకు అమృతాన్ని పంచేందుకు మోహినిగా అవతారం ధరించాడు. అప్పుడు శివుడు మోహిని రూపంలో సంచరిస్తున్న విష్ణువును చూసి ఆకర్షిస్తాడు. వారి కలయికతో శివకేశవుల తేజస్సుతో ధనుర్మాసం 30వ రోజు శనివారం పంచమీ తిథి ఉత్తరా నక్షత్ర వృశ్చికా లగ్నంలో అయ్యప్ప జన్మించాడు. దేవతలను ఇబ్బంది పెడుతున్న మహిషిని సంహరించేందుకు హరిహరతనయుడైన అయ్యప్ప తన తండ్రి ఆదేశాలతో పంపా సరోవర తీర ప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరిస్తాడు. ఆ సమయంలో పందల దేశాధీశుడు గొప్ప శివభక్తుడు అయిన రాజశేఖరుడు వేట నిమిత్తం అటుగా వస్తాడు. ఎన్నో ఏళ్లుగా సంతానం లేక తల్లడిల్లిపోతున్న తనకు ఈశ్వరుడే ఆ శిశువును ప్రసాదించాడని తలంచి ఆనందంతో ఆ బిడ్డను అంతఃపురమునకు తీసుకువెళ్తాడు. ఆ శిశువును చూసి అతని రాణి కూడా ఎంతో సంతోషిస్తుంది. అయ్యప్ప అంతఃపురంలో అడుగుపెట్టిన వేళా విశేషంతో రాజ్యం సుభిక్షంగా వర్ధిల్లుతుంది. ఏడాది తిరిగేసరికి రాజశేఖరుడి భార్య కూడా మగబిడ్డను ప్రసవిస్తుంది. 2 కుమారులకు తగిన వయసు రాగానే మహారాజు వారిని గురుకులానికి పంపిస్తాడు. గురుకులంలో విద్యనభ్యసించి తిరిగి వచ్చిన మణికంఠుడికి రాజ్యాభిషేకం జరపాలని అనుకుంటాడు తండ్రి రాజశేఖరుడు. అయితే తల్లికి ఇది ఇష్టం లేక తలనొప్పి అని నాటకమాడి వైద్యులతో వ్యాధి తగ్గుటకు పులిపాలు కావాలని చెప్పి పంపిస్తుంది. తాను వెళ్ళి తీసుకువస్తానని చెప్పి బయలుదేరుతాడు అయ్యప్ప. అడవిలో నిన్ను చంపేందుకు అయ్యప్ప వస్తున్నాడని నారదుడు మహిషికి చెబుతాడు. అప్పుడు మహిషి గేదె రూపంలో అయ్యప్పను చంపడానికి వెళుతుంది. ఇద్దరి మధ్య జరిగే యుద్ధాన్ని వీక్షించేందుకు సమస్త దేవతలు అదృశ్య రూపంలో వస్తారు. ఆ సమయంలో అయ్యప్ప ఒక కొండపైకి ఎక్కి తాండవం చేస్తూ మహిషిని ఎదిరించాడు. అయ్యప్ప మహిషిల మధ్య జరిగిన భీకర యుద్ధంలో చివరిగా మహిషిని సంహరిస్తాడు. దేవతలంతా ఆయనను స్తుతిస్తూ ఆయన ముందుకు వస్తారు. అప్పుడు శ్రీ అయ్యప్ప ఇంద్రునితో, దేవేంద్ర, నేను చిరుతపులి పాల కోసం ఇలా వచ్చాను. కాబట్టి మీరందరూ చిరుతలై నాకు తోడ్పడండి అని కోరాడు. అయ్యప్ప కోరికతో అందరూ చిరుతపులులాగా మారిపోయారు. ఇంద్రుడు స్వయంగా అయ్యప్పకు వాహనమైన చిరుతగా మారిపోయాడు. చిరుతల దండుతో అయ్యప్ప తన రాజ్యం చేరుతాడు. చిరుతపై వచ్చిన అయ్యప్పను వీరుడిగా భావించి పట్టాభిషిక్తుణ్ణి చేయాలనుకుంటాడు తండ్రి రాజశేఖరుడు. కానీ తన తండ్రి ఇచ్చిన రాజ్యాన్ని వద్దని తనకు ఒక ఆలయం నిర్మించి ఇవ్వమని కోరాడు. తానొక బాణం వదులుతానని ఆ బాణం ఎక్కడ పడితే అక్కడ తనకు ఆలయం నిర్మించాలని అయ్యప్ప కోరాడు. అలా కట్టిన ఆలయమే శబరిమలలో ఉంది. అక్కడ అయ్యప్ప స్థిర నివాసం ఏర్పరచుకొని తన భక్తుల పూజలు అందుకుంటున్నాడని భక్తుల విశ్వాసం.